ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారు కోరుతున్న ప్రయోజనాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న 43,000 మందికి పైగా ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్ల చిరకాల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలకు ఆమోద ముద్ర వేశారు. గ్రాట్యుటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలి, దానిపై వివిధ రాష్ట్రాల్లోని ఆశా వర్కర్లకు అందజేస్తున్న వేతనాలు, పదవి విరమణ అనంతర ప్రయోజనాలు తదితరాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుందని తెలుస్తోంది. 30 ఏళ్ల పాటు సేవల్లో ఉన్న ప్రతి ఆశా కార్యకర్తకు గ్రాట్యుటీ కింద 1.50 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. గ్రాట్యుటీ అమలు చేయాలని వారెప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా గ్రాట్యుటీ చెల్లింపు మరే రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లో లేదు. ఆశా వర్కర్లకు గతంలో ప్రసూతి సెలవుల సమయంలో వేతన చెల్లింపు ఉండేది కాదు. ఇప్పుడు సుమారు 180 రోజుల ప్రసూతి సెలవులను పరిదినాలుగా పరిగణలోకి తీసుకుని వేతనం చెల్లింపునకు సీఎం అంగీకరించారు. ఈ నిర్ణయం ద్వారా 6 నెలల పాటు ప్రసూతి సెలవుల్లో ఉన్న ఆశా కార్యకర్తలకు వేతనం అందుతుంది. ప్రసూతి సెలవులు పొందిన వారు 60,000 మేర ప్రయోజనం పొందుతారు. 2018లో వృత్తిరీత్యా వారికి అవసరమైన స్మార్ట్ ఫోన్లను అందించడం, ఏఎన్ఎంల నియామకంలో అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత, రేషన్ కార్డులు, ఎన్టీఆర్ వైద్య సేవ, ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడం వంటి ప్రయోజనాలను ఆశా వర్కర్లకు కల్పించారు. ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధాప్య పెన్షన్ కు కూడా అర్హత కల్పించారు. ఈ తరహా సేవలు అందిస్తూ 5 రకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి ఉత్తరప్రదేశ్ లో 750, హిమాచల్ ప్రదేశ్ లో 2,000, రాజస్థాన్ లో 2,700, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో 3,000, హర్యానా, కర్ణాటకలో 4,000, కేరళలో 5,000, సిక్కింలో 6,000, తెలంగాణలో 7,500 చొప్పున నెలవారీ వేతనం అందిస్తున్నాయి. ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం నెలకు 10,000 చొప్పున జీతం చెల్లిస్తోంది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ సీనియర్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆశా వర్కర్ల డిమాండ్పై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రాట్యుటీ చెల్లింపుకు ఆదేశాలు ఇవ్వడానికి ముందు వివిధ రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలకు అందిస్తున్న ప్రయోజనాలను, వేతనాలు, పదవి విరమణ అనంతర ప్రయోజనాలు మొదలైన వాటిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. గ్రాట్యుటీ చెల్లింపు ఆశా కార్యకర్తల డిమాండ్లలో లేదు. అయినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ సౌకర్యాన్ని కల్పించింది. కూటమి సర్కార్ గ్రాట్యుటీని కల్పించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆశా వర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.